హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ అయ్యేలోపు మంచి ట్విస్ట్ని అయితే మీకు చెప్తాను. సో చూసేయండి. ముందుగా అయితే నైట్ అంతా నానబెట్టుకున్న శనగలను అయితే మనం కుక్కర్లో 3 to 5 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అస్సలు గట్టిగా ఉండకూడదు. అట్లీస్ట్ 5 hours అయినా మనం శనగల్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి. సాల్ట్ వేసి నేనైతే కుక్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కాజుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ లేకన్నా ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా అయితే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇదైతే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు కొద్దిగా అందులో చిల్లీ అండ్ వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేయాలి. ఫైన్గా చాప్ చేయాలన్నమాట. ఆనియన్స్ పెద్దగా అవసరం లేదు, చాలా చిన్నగా అయితే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదైతే గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్ ఫ్రై చేసి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసి అందులో ముందుగా పేస్ట్ చేసుకున్న ఇదైతే యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒక 1 minute పాటు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, మసాలా అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ 2 టమాటాస్ని అయితే గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే పూరి, చపాతీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేనైతే టమాటాని యాడ్ చేసేసుకున్నాను. టమాటా అయితే ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ టైంలో మనం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా, ముందుగా కుక్ చేసుకున్న శనగలను అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, బట్ ఈలో అయితే గ్యాస్ అయితే అయిపోయింది. సో ఇంకొక 2 minutes ఉంటే బాగుంటుంది, బట్ గ్యాస్ అయిపోయింది. మీరైతే 2 minutes కర్రీ అయితే రెడీ ఫ్రై అయిపోయింది. చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.